ఇక యూపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అక్కడి ప్రభుత్వమే రుణమాఫీ చేస్తుంది తప్ప కేంద్ర ప్రభుత్వం కాదన్నారు బీజేపీ నేత కిషన్ రెడ్డి. మరోవైపు గజ్వేల్ నియోజకవర్గంలో మాత్రమే అభివృద్ధి పనులు చేపడుతున్నారని, తెలంగాణలో మిగతా ప్రాంతాలను ఎందుకు విస్మరిస్తున్నారని ప్రశ్నించారు ఆయన. ఆంధ్రప్రదేశ్లో రైతుల రుణాలు మాఫీ చేసినప్పుడు తెలంగాణ రైతులకు ఎందుకు చేయడు అని చెప్పి ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మిడిమిడి జ్ఞానంతో కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏ రకమైనటువంటి అవగాహన లేకుండా ఈరోజు ఒక శాసన మండలిలో ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రి ప్రధానమంత్రి గురించి ఆ రకంగా మాట్లాడము నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వము ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రణాళికలో భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి రైతుల రుణాలు మాఫీ చేస్తామని చెప్పినటువంటి విషయం వాస్తవమే. కానీ అది కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా ఆ యొక్క మాఫీ జరగదు, ఉత్తరప్రదేశ్ నిధుల ద్వారానే మాఫీ జరుగుతుంది. కానీ ఇదేది అవగాహన లేకుండా ఈరోజు కేటీఆర్ గారు ఆ రకంగా మాట్లాడము మరి ఆయన తెలివి తక్కువతనానికి అర్థం పడతా ఉంది. ఈరోజు కేటీఆర్ అర్థం చేసుకోవాలా, నిజంగా మీకు అంటూ ఒక పద్ధతి ఉంటే మీరు గజ్వేల్కి ఏమో 100 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. ఏ రకంగా ఇస్తున్నారు? ఒక ఎర్రవల్లిలో 2 బెడ్రూమ్ స్కీమ్ ఎందుకు పూర్తి చేశారు? మిగతా కొన్ని వేల గ్రామాలలో కనీసం ఒక రూమ్ కానీ ఒక ఫౌండేషన్ కానీ ఎందుకు వేయదు? దీనికి జవాబు చెప్తాడా? బహిరంగ చర్చకు ఈరోజు కేటీఆర్ సిద్ధంగా ఉన్నాడని అడుగుతా ఉన్నాను.